విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. ఏం చెప్తాం? మామూలు భోజనం చాలు. లక్ష్మి, నాకు అదే చెప్పండి. భోజనం రోజు ఇంటి దగ్గర చేసేదే కదా, వెరైటీగా ఏదైనా తిందాం చెప్పండి. మీ ఇష్టం, మీరేం చెప్తే అది. చూసావా లక్ష్మి, ఇది వరస. 1 చికెన్ సూప్, 1 జింజర్ చికెన్, 1 మటన్ కర్రీ, 2 వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండ్ లాస్ట్కి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. దట్స్ ఆల్. ఓకే సార్. లక్ష్మి, నా అభిప్రాయాలు మా ఆయన అభిప్రాయాలు ఎంత బాగా కలుస్తాయో తెలుసా? భార్యాభర్తలు అన్నాక కలవకుండా ఎలా ఉంటాయి రోజీ? ఈ విషయం ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాను అని అడగవే. నేను అడిగితే చెప్పేదానికన్నా నువ్వు ఆనందంతో చెప్తే వినాలని అడగలేదు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు లక్ష్మి కూడా వస్తే బాగుండనుకున్నాను. కరెక్ట్గా ఆయనకి అదే ఆలోచన వచ్చింది. అందుకే నిన్ను కూడా రమ్మని పిలిచారు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకటే అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మధ్యలో ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చినా ఇన్నాళ్ళకి మళ్ళీ కలిసి చక్కగా ఉంటున్నారు. అది చాలు రోజీ. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటావు. నీదెంత గొప్ప మనసు లక్ష్మి. కరెక్ట్గా నేను చెప్పాలనుకుందే నువ్వు చెప్పావు రోజీ. భలే వాళ్ళే ఇద్దరు నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. ఇలా అయితే నేను పారిపోతాను. నిన్నంత తేలిగ్గా ఎలా వదులుతాను లక్ష్మి? లక్ష్మి, రోజు ఇప్పుడు ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? నిజంగానా? అవును, నువ్వు కూడా అంత బాగా చేయలేవు. కొన్ని ఐటమ్స్ అయితే అసలు ఎప్పుడు నేర్చుకుందో కూడా నాకు అర్థం కావడం లేదు. కావాలంటే ఒకరోజు మీ ఇద్దరికి పోటీ పెడతాను. మా ఇద్దరికి పోటీనా? అదేం లేదు లక్ష్మి. ఆయన ఊరికే అలా అంటున్నారు కానీ నీకు నాకు పోటీ ఏమిటి? ఊరికి ఎందుకంటారు రోజీ? అయినా నాకు ఒకటి ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి? క్షణం కూడా తీరిక లేకుండా బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండేదానివి ఇప్పుడు అసలు ఇల్లు కూడా కదలటం లేదట. ఇంట్లో పళ్ళన్నీ నువ్వే చేస్తున్నావట. కిచెన్ అంటే ఎలా ఉంటుందో తెలియ నువ్వు కాశీ అన్నపూర్ణ లెవెల్లో వంట చేస్తున్నావట. అసలు ఏమాత్రం అలవాట్లేని ఈ పనులన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావా అని నాకు అదే ఆశ్చర్యంగా ఉంది లక్ష్మి. ఏదేమైనా రోజీ తలుచుకుంటే ఏదైనా చేయగలదని నిరూపించావు. ఏమిటి ఈసారి గాలి నా మీదకు మళ్ళిందా? యుగళ గీతన్న ఇద్దరూ కలిసి నన్ను అంతలా పొగిడేస్తున్నారు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నుంచి నేను పారిపోవాలా ఏమిటి? జస్ట్ ఎ మినిట్. లక్ష్మి, ఏదో తప్పదని కూర్చున్నాను కానీ నా మనసేమీ బాగోలేదు తెలుసా? ఏమైంది రోజీ? ఏం లేదు, నీ గురించే ఆలోచిస్తున్నాను. జీవితంలో ఒంటరిగా మిగిలిపోయావు. నాలాగే నీకు ఒక తోడుంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది. మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగితే జీవితం ఎందుకవుతుంది రోజీ? ఎంతకాలం మీరిద్దరూ నా వల్లే విడిపోయారనే బాధగా ఉండేది. ఇప్పుడు మీరిద్దరూ కలిసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు చేసింది త్యాగమనాలో ఏమనాలో నాకు తెలియదు లక్ష్మి. మేమిద్దరం తిరిగి కలవడానికి కారణం నువ్వే అనిపిస్తోంది. నాదే ఉంది రోజీ. ఆవేశంలో ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకున్నా చలసాని గారి మీద నీకున్న ప్రేమ అభిమానం జరిగిపోలేదు, తరిగిపోలేదు. అందుకే నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి చేరగలిగావు. ఈ విషయంలో చలసాని గారు చాలా అదృష్టవంతులు. ఆయన కన్నా నేనే అదృష్టవంతురాలి లక్ష్మి. ఆయన నేను ఎంతగా బాధ పెట్టినా మళ్ళీ నన్ను చేరదీశారు. చలసాని గారి లాంటి భర్త, నీలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం. మేడం, ఎవరో దీపక్ గారు ఫోన్ చేశారు. అలాగే, ఒక్క నిమిషం. దీపక్, అలాగే దీపక్, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. ఉంటాను. ఎవరు లక్ష్మి? ఇంకెవరు? దీపక్. అలాగా.
ఏంటి నాన్నమ్మా ఉమ్, మా చిన్నప్పుడు ఫోటోలు చూస్తున్నావా? అవును వినోద్, మీ చిన్నప్పుడు ఫోటోలు చూస్తూ అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం నాకిష్టం. నానమ్మా పోస్ట్ ఏమైనా వచ్చిందా? ఎస్టీడీలు ఐఎస్డీలు వచ్చాక ఉత్తరాలు ఎవరు రాస్తున్నారు వినోద్? కరెక్ట్ కరెక్ట్, కానీ పార్సిల్ ఏమైనా రావచ్చు కదా? హ్మ్. నీకేదైనా పార్సిల్ రావాలా? అదేం లేదు నాన్నమ్మా, క్యాజువల్గా అడిగాను అంతే. అదే, ఎందుకలా అడిగావో అర్థం కావడం లేదు. అదేంటి నాన్నమ్మా? అటువంటిది ఏదైనా వస్తే ఆఫీస్కి వస్తుంది కదా. ఆఫీస్కి వస్తుంది, కానీ ఎవరన్నా పర్సనల్గా పంపించవచ్చు కదా నాన్నమ్మా? ఏమన్నా పంపిస్తే సంజయ్ పంపించాలి. సంజయ్ మొన్ననే పంపించేసింది కదా, ఇంకెవరు పంపిస్తారు? కరెక్ట్ కరెక్ట్, ఎవరు పంపిస్తారు? అయినా ఏదైనా వచ్చిందేమోనని. ఏమిటి వినోద్ అలా కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఓ, మొన్న సంజయ్ నీకేదో పంపిస్తానంది, దాని గురించేనా? ఆ, ఆ, అదే నీకేమైనా పిచ్చా వెర్రా వినోద్? ఆ సంజయ్ తిక్కుమేళం నువ్వేదో బాధపడతావని రాసి పంపించిందేమో కానీ ఇంకా విషయం గుర్తుండొద్దు. అదేంటి నాన్నమ్మ అలా అంటావు? ఎందుకు గుర్తుండదు? సంజయ్ సంగతి నాకు తెలుసు కదా, ఏ పనిలో ఉంటే ఆ పని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆ ట్రైనింగ్ గొడవలో ఉండుంటుంది, ఇంకా నువ్వేం గుర్తుంటావు? అలా అనుకున్నానమ్మా, గుర్తు లేకపోతే అలా ఎందుకు రాస్తుంది? ఇలాంటి విషయాల్లో సంజయ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఏమిటి నాన్న, సంజయ్ గురించి నాకన్నా నీకే ఎక్కువగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయి ఏదో పంపిస్తుందని నువ్వెలాంటి ఆశలు పెట్టుకోకు. పంపించకపోయినా పంపిస్తుందని అనుకోవడంలో తప్పులేదు కదా నాన్నమ్మ. నువ్వింత అమాయకుడు కాబట్టే ఆ పిల్ల నిన్నలా ఆడిస్తోంది. పోనీలే నాన్నమ్మ, ఒకవేళ పంపిస్తే ఏం పంపిస్తుందంటావు? నాకెలా తెలుస్తుంది? ఇప్పుడే కదా సంజయ్ గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసన్నా, చెప్పొచ్చు కదా. అలా అన్నానా? సరే, ఏం పంపిస్తుంది? ఏముంది, ఏ ఫ్యాషన్ డిజైన్ పుస్తకాలు, మోడల్స్ కి సంబంధించిన మ్యాగజైన్స్ పంపిస్తుంది. అవి మనకు ఎలాగో వస్తాయని తెలుసు కదా నాన్నమ్మ, ఇంకేదైనా చెప్పు. అమెరికా నుంచి ఆవకాయ పచ్చడి పంపించే అవకాశం లేదు కాబట్టి ఏ కెమెరానో పర్ఫ్యూమో పంపిస్తుందేమో. అలాంటివి ఫ్రెండ్స్ కి అయితే పంపిస్తుంది, కానీ నాకెందుకు పంపిస్తుంది? అది పాయింటే. అందుకే ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్పు. వినోద్, ఒకటే ఉంటుంది. చెప్పు చెప్పు. నువ్వు తన భర్తవు కాబట్టి, ఎంతో విలువైన మనిషివి కాబట్టి, తన ప్రేమనంతా పార్సిల్గా చేసి పంపిస్తుందేమో. నిజంగా నువ్వు అన్నట్టు తన ప్రేమను కనీసం పార్సిల్గానైనా పంపిస్తే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది నాన్నమ్మా? రోజీ, నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ చెకప్లు అవి ఎందుకు? అనవసరంగా టైం వేస్ట్. పోదాం పదా. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మీరు ఇదే మాట అంటున్నారు. రెగ్యులర్ చెకప్ అవసరమని డాక్టర్లు చెప్పారట కదా. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇలా అయితే ఎలాగండి? రోజీ, మనసు ప్రశాంతంగా ఉంటే ఏ రోగాలు రావని డాక్టర్లే చెప్తుంటారు. నువ్వు వచ్చాక నేను చాలా హాయిగా ఉన్నాను. నాకు అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఇక్కడ దాకా వచ్చి లోపలికి రానంటే ఎలాగండి? అయినా చిన్నపిల్లాళ్ళ ఈ గొడవేమిటి? మీరు లోపలికి వస్తారా, నన్ను వెళ్ళి డాక్టర్ని ఇక్కడ పిలిచిరమ్మంటారా? తప్పదా? సరే పదా. గుడ్ మార్నింగ్ డాక్టర్. చల్సన్ గారు, మీరా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీకు అసలు ఆపరేషన్ అయిందని కానీ రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలని కానీ ఏం గుర్తున్నట్లేదు. నన్ను కూడా పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అది కాదు డాక్టర్. వద్దు, మీరు ఇంకేం చెప్పొద్దు. ఎందుకు రాలేదు అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అంతేనా? ఇక మీదటైనా రెగ్యులర్గా చెకప్ వస్తూ ఉండండి. ఆ మాట గట్టిగా చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడైనా బలవంతం చేస్తే వచ్చారు కానీ లేకపోతే వచ్చేవారు కాదు. చల్సాన్ గారు, వీరు? ఐఎమ్ రోజీ, మిస్సెస్ చలసాని. అలాగా? మీ గురించి వింటమే గానీ పరిచయం లేదు. చాలా సంతోషం. మీరు వచ్చారు కదా, నాకు సగం బాధ తగ్గింది. అదేంటి డాక్టర్? ఈయనతో చాలా ఇబ్బంది పడ్డాం మేడం. మందులు వద్దని, ఇంజక్షన్లు వద్దని, ట్రీట్మెంట్ వద్దని ఎంత గొడవ చేశారనుకున్నారు? అసలు ఈయన ఆపరేషన్ మెంటల్గా ప్రిపేర్ చేసేసరికి తాతలు దిగొచ్చారు. కొన్నాళ్ళు రెగ్యులర్గా చెకప్ వచ్చేవారు, అంతే. మళ్ళీ కనపడటం మానేశారు. మీరు వచ్చారుగా, నాకు ఇంకా వరి లేదు. ఆయన ఆరోగ్యం కన్నా నాకు కావాల్సింది ఏముందండి? అందుకే ఆయన వద్దంటున్నా వినిపించుకోకుండా తీసుకొచ్చేశాను. మంచి పని చేశారు. చల్సాన్ గారు రండి.
ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నా గురించి మా రోజుకి చెప్పాల్సినవి ఇంకా ఏమన్నా మిగిలిపోయాయేమో, అవన్నీ అయ్యాక చెకప్ మొదలుపెట్టచ్చు కదా అని. వెనకాల ఎవరో వాళ్ళు లేకపోతే మీ అంతటి మీరు ఎప్పుడు వచ్చారులేండి. పదండి, కమాన్. వెరీ గుడ్ చల్సాన్ గారు. ఎనీహో యూఆర్ వెరీ లక్కీ. దేనికి డాక్టర్? మీ ఆరోగ్యం చాలా బాగుపడింది. ఆపరేషన్ అయ్యాక ఇంత బాగా కోలుకున్న వాళ్ళు చాలా అరుదు. నిజంగానా డాక్టర్? ఎస్. అందులోనూ డాక్టర్లు చెప్పినా వినిపించుకొని మీలాంటి మొండి మనిషిలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదులేండి. దగ్గరుండి టైం ప్రకారం మందులు ఇవ్వడం, భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తగిన రెస్ట్ ఉండేలా చేయడం, ఇదంతా మా రోజీ క్రెడిట్. బట్ వన్ థింగ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి చల్సాన్ గారు. మీ ఆపరేషన్ టైంలో లక్ష్మీదేవి గారు కూడా చాలా బాగా చూసుకున్నారు. లక్ష్మీదేవి గారు లాంటి సహనం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఆవిడ్ని చూడగానే మంచితనం, మానవత్వం అన్న పదాలు గుర్తుకొస్తాయి. రియల్లీ షీఈస్ గ్రేట్. ఒక రకంగా చెప్పాలంటే మీకు పునర్జన్మనిచ్చింది లక్ష్మీదేవి గారే. యు ఆర్ రైట్ డాక్టర్. వాచస్పతి, తప్పు. సారీ బృహస్పతి. ఇప్పుడు రాగానే విష్ చేస్తే చాలు. ఇలా వచ్చినప్పుడల్లా విష్ చేస్తుంటే టైం వేస్ట్. ఇంతకీ పని మానేసి దేనికి వచ్చినట్టు? పని లేకపోతే ఎందుకు వస్తాను? నీతో చిన్న పని ఉంది. ఏమిటి? మంత్లీ అకౌంట్స్ టాలీ కావడం లేదు, అంచేత మేడం నిన్ను చూడమన్నారు. నన్ను చూడమన్నారా? అసలు ఈ ఆఫీస్ సిస్టంలోనే ఏదో లోపం ఉంది. అదేమిటి? లేకపోతే ఆఫీసర్ క్యాడర్లో వాడిని పట్టుకొని నన్ను అకౌంట్స్ చూడమంటాం ఏమిటి? అది నీలాంటి గుమాస్తాల పని. నువ్వు స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే కింద సంతకం పెట్టడం నా పని. వెళ్ళి చేసుకురా. ప్రతిసారి నేనే చేస్తాను, కానీ నాకు వేరే వర్క్ అప్పచెప్పారు మేడం, అందుకని నిన్ను చేయమంటున్నాను. సాయంత్రం లోపల ఈ స్టేట్మెంట్ వెళ్ళిపోవాలి. దీపక్ గారు కూడా చెప్పమన్నారు. అలాగా? అంటే దీపక్ గారికి కూడా అకౌంట్స్ టాలీ చేయడం రాదన్నమాట. ఏం ఆఫీసో ఏమిటో, ఎవరికి ఏమీ చేత కాదు. ఏదో లక్ష్మీదేవి గారికి లక్కుండ బట్టి ఇంకా ఈ కంపెనీ నడుస్తుంది, కానీ లేకపోతే ఎప్పుడో మూసేసేవాళ్ళు. బృహస్పతి, మనకి టైం లేదు, తొందరగా చేస్తే మంచిది. మంత్లీ అకౌంట్సే కదా, యాన్యువల్ అకౌంట్స్ లాగా అలా కంగారు పడతావేమిటి? ఫైల్ తెచ్చావా? తెచ్చాను. ఓచర్స్ అన్ని తెచ్చావా? తెచ్చాను. అలా కూర్చో. అబ్బా కూర్చో చెప్తాను. వైట్ పేపర్ తీసుకో. తీసుకున్నాను. ఇప్పుడు మన కంపెనీకి వచ్చిన అమౌంట్స్ అని ఓ పక్కన రాయ్. రాశాను. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఖర్చు పెట్టింది అంటే ఆ ఓచర్స్లో ఉన్నదంతా ఇంకో పక్కన వెయ్యి. వేశాను. ఏ ఖర్చు ఏ అకౌంట్ కిందకు వస్తుందో సపరేట్గా రాయ్. రాశాను. డెబిట్లు క్రెడిట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి చెప్పు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు రాబడి ఖర్చు దేనికి అది టోటల్ చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పు. 200 బ్యాలెన్స్ ఉంది. నీ దగ్గర ఉన్న క్యాష్కి సరిపోయిందా? సరిపోయింది. ఇంకే కరెక్ట్గా టాలీ అయింది. అందుకే మేడం గారు నిన్ను చూడమన్నారు. తొందరగా చేసేస్తే పంపించేస్తాను. ఇంకేంటి చేసేది? ఇప్పుడే అన్నీ ఆ కాగితం మీద టాలీ చేసావు కదా, దాన్ని టైపిస్ట్కి ఇచ్చి నీట్గా టైప్ కొట్టి మనం కింద ఫర్ దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని కొట్టమను. నేను సంతకం పెడతాను, వెంటనే పంపించు. బృహస్పతి, మొత్తానికి దేవాంతకుడివి. పనంతా నా చేతే చేయించావు. దట్ ఈస్ బృహస్పతి. సీనియారిటీ ఉంటే చాలదు, నాలాగా మైండ్ షార్ప్గా ఉండాలి. వెళ్ళి టైప్ చేయించి తీసుకురా, సంతకం పెడతాను. సాయంత్రం లోపు డిస్పాచ్ అయిపోవాలి. కమాన్ క్విక్.